ఉచిత హార్మోన్ లాంటి విటమిన్, యాంటీ రికెటింగ్ విటమిన్, విటమిన్ డి 2 రకాలుగా స్పిరాల రూపంలో లభ్యమవుతాయి. ఎర్గోకాల్సిఫెరాల్, D2 విటమిన్, కాల్సిఫెరాల్, D3 విటమిన్. ఇది కాల్షియం, ఫాస్ఫరస్ల సూచనను ప్రోత్సహిస్తుంది. ఈ పదార్థాలు ఎముకల పెరుగుదలకు ఆవశ్యకాలు. సూర్యరశ్మిలో యూవీ కిరణాల ద్వారా చర్మం కింద గల కొలెస్ట్రాల్, 7-డీహైడ్రోకొలెస్ట్రాల్, ప్రోవిటమిన్ D3 నుండి విటమిన్ డి తయారవుతుంది. లభ్యత మూలకాలు సూర్యరశ్మి, కార్డ్, షార్క్ చేపల కాలేయ నూనె, పాలు, గుడ్డు, పచ్చసొన, క్యాబేజీ మొదలైనవి. లోప రుగ్మతలు, రికెట్స్, పిల్లల్లో వచ్చే ఎముకల వ్యాధి, ఎముకలు వంగిపోవడం, రికెటింగ్ రోజెలి, ప్రకటెముకల్లో బొడిపెలు, సోరియాసిస్ చర్మ వ్యాధి, ఎముకల్లో డీకాల్సిఫికేషన్. సైన్స్ అండ్ జీకే. ప్రపంచంలో అత్యధికంగా 80% మంది డి విటమిన్ లోపంతో ఉన్నారని WHO ప్రకటించింది. విటమిన్ ఇ. రసాయన నామం టోకోఫెరాల్, వాడక నామం బ్యూటీ విటమిన్, యాంటీ స్టెరిలిటీ విటమిన్. ఈ విటమిన్ 8 రకాల సహజ రూపాల్లో లభ్యమవుతుంది. 4 సంతృప్త రూపాలు ఆల్ఫా, బీటా, గామా, డెల్టా టోబ్రై ఇథనాల్. 4 అసంతృప్త రూపాలు ఆల్ఫా, బీటా, గామా, డెల్టా టోకోఫెరాల్. వీటిలో ఆల్ఫా టోకోఫెరాల్ మాత్రమే ఆహారాల ఈ విటమిన్గా తీసుకుంటాము. ఉపయోగాలు. ఈ విటమిన్ యాంటీ ఆక్సిడెంట్గా వ్యవహరిస్తుంది. ఈ విటమిన్ కీటోజెనిసిస్, లైపోజెనిసిస్ ఆక్సీకరణ ప్రక్రియకు దోహదపడుతుంది. ఈ విటమిన్ ప్రతిపత్తి వ్యవస్థ సక్రమ నిర్వహణకు సహకరిస్తుంది. ఈ విటమిన్ ముఖంపై ముడతలు రాకుండా సహాయపడుతుంది. లభ్యత మూలకాలు పామాయిల్, సోయా, పత్తి గింజల నూనె, గోధుమ, చిలకడ దుంప మొదలైనవి. లోప రుగ్మతలు, కండరాల క్షీణత, మాస్క్యులర్ డిస్ట్రోఫీ, ఆర్బీసీ విచ్ఛిన్నం, పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలలో ఋతుస్రావం బాధాకరం, డిస్మెనోరియా, గర్భస్రావం. విటమిన్ కే. రసాయన నామం నాప్తోక్వినోన్ లేదా పిండోక్వినోన్, వాడక నామం రక్తస్కందన విటమిన్, రక్త నిరోధక స్రావక విటమిన్. విటమిన్ కే కనుగొన్నది డైసీదామ్. రక్తం గడ్డకట్టలో ప్రధాన పాత్ర నిర్వహించే పోత్రామిన్ సంశ్లేషణలో కే విటమిన్ సహకరిస్తుంది. లభ్యత మూలకాలు కాలీఫ్లవర్, క్యాబేజీ, కాలేయం, గుడ్డు, పిక్కలు. లోప రుగ్మతలు, గాయాలైనప్పుడు ఆగని రక్తస్రావం, పిల్లల్లో పచ్చ కామెర్లు, నీటిలో కరిగేటటువంటి విటమిన్లు. విటమిన్ బి కాంప్లెక్స్ అనేక రకాల సమ్మేళనాలుగా లభిస్తాయి. విటమిన్ బి1. రసాయన నామం థైమిన్, వాడక నామం యాంటీ బెర్బెరీ, యాంటీ న్యూరైటిస్ విటమిన్. ఈ విటమిన్ నీటిలో వేగంగా కరుగుతుంది. ద్రావణానికి విశిష్టమైన వాసన, మాంసపు రుచి ఉంటుంది. పాలిష్ చేసిన బియ్యంలో ఈ విటమిన్ ఉండదు.